హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్కి సంబంధించిన టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక హక్కుల గురించి ఏది రాంగ్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఓన్లీ అడ్వైస్ టు ది గవర్నమెంట్ వెరాస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ రిలేటెడ్ టు ది పవర్స్ అన్నారు. సెకండ్ చూసుకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ లీగల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ లీగల్ అన్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ లీగల్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ లీగల్ అనేది మనకు ఖచ్చితంగా కరెక్ట్. మూడో చూసుకుంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బోత్ లీగల్ అన్నారు, మనకి ఇన్కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి ఆప్షన్ 3 మనకి ఇన్కరెక్ట్. ఆప్షన్ 1 కరెక్ట్గానే ఉంది. ఓన్లీ అడ్వైస్, ఆదేశిక సూత్రాలు ఓన్లీ అడ్వైస్ మాత్రమే, మరియు ఫండమెంటల్ రైట్స్ కొన్ని పవర్స్ సిటిజన్స్కి ఇస్తాయి. సో మనకి ఒకటో ఆప్షన్ కరెక్ట్గానే ఉంది, మూడో ఆప్షన్ ఇన్కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ కోర్ట్ డస్ ది సిటిజన్ అప్రోచ్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్? ఏవైతే ఆదేశిక సూత్రాలు ఉన్నాయో వాటిని వైలేట్ అయినప్పుడు ఏ కోర్టు ద్వారా పౌరుడు ఉపశమనం పొందవచ్చు అనేది అడుగుతున్నారు అనమాట. దేని ద్వారా పొందవచ్చు? మనకి ఫండమెంటల్ రైట్స్ అయితే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆర్టికల్ 32 ద్వారా లేదా 226 యూజ్ చేసుకొని మనం రిలీఫ్ పొందే అవకాశం ఉంది. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్పెసిఫిక్గా మనకి పార్ట్ 4లో ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఎటువంటి ఎన్ఫోర్సబిలిటీ పవర్ లేదు. అంటే అవి జస్టిషబుల్ కాదు, నాన్ జస్టిషబుల్ అంటాం. జస్టిషబుల్ కానప్పుడు ఎటువంటి ప్రొవిజన్ యూజ్ చేసుకొని అయినా సరే ఏ కోర్టుని మనం అప్రోచ్ అయ్యి అది వైలేట్ అయినందువల్ల మాకు రిలీఫ్ ప్రొవైడ్ చేయండి అని అడగలేము. సో సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చా? వెళ్ళలేము. హైకోర్టుకి వెళ్ళవచ్చా? ఏ కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్ కోర్ట్స్. కానీ డిపిఎస్పీస్ అనేవి ఎప్పుడైతే స్టేట్ రాజ్యం ఎప్పుడైనా లా చేస్తే మాత్రం అవి ఇంప్లిమెంట్ చేయబడతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ లాస్కి మనం లీగల్గా బౌండ్ అయి ఉండాలి, లేకపోతే పనిష్మెంట్స్ కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి లా చేయనంత వరకు అవి లీగలీ నాన్ ఎన్ఫోర్సబుల్, జస్టిషబుల్ కాదు కాన్స్టిట్యూషనలీ. వైలేట్ అయినప్పుడు మరి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మనం ఎలా అయితే కోర్టుకి వెళ్తామో ఆ తరహాలో కోర్టుకి వెళ్ళడానికి వీలు పడదు. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి సంగ్రహించడం జరిగింది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ సోర్స్డ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం దాన్ని తీసుకోవడం జరిగింది. డిపిఎస్పి ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డస్ నాట్ ఇండికేట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్? ఏ పర్టికులర్ స్టేట్మెంట్స్ మనకి ఇచ్చిన వాటిలో ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఆ రిలేషన్షిప్కి సంబంధించి ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ గురించి. ఆబ్జెక్టివ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈజ్ వెల్ఫేర్ సొసైటీ వైల్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది ఇండివిజువల్స్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ స్టేట్. అంటే ఆదేశిక సూత్రాలు మనకి సంక్షేమం గురించి అయితే, ప్రాథమిక హక్కులు వ్యక్తుల్ని రాజ్యం యొక్క అధికారాన్ని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. ఇది కరెక్ట్ మనకి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ చూస్తే వైల్ ఫండమెంటల్ రైట్స్ ప్లేస్ లిమిట్స్ ఆన్ ది పవర్ ఆఫ్ ది స్టేట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫేవరబుల్ గైడ్ లైన్స్ ఫర్ ది గవర్నమెంట్ టు బిల్డ్ ఎ సోషో ఎకనామిక్ సొసైటీ. ప్రాథమిక హక్కులు రాజ్యాధికారంపై పరిమితులు విధిస్తే ఆదేశిక సూత్రాలు మంచి సామాజిక ఆర్థిక సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వానికి దోహదపడుతుంది అంటున్నారు. ఇది కూడా మనకి ఆదేశిక సూత్రాల యొక్క ఎసెన్స్ మనకది, మరియు ప్రాథమిక హక్కుల యొక్క ఎసెన్స్ రెండింటిలో మనకి ఈ రెండు అంశాలు ఈ రెండో స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. మూడో స్టేట్మెంట్ చూస్తే ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వర్ ఇంక్లూడెడ్ త్రూ ఫస్ట్ అమెండ్మెంట్ అన్నారు. ఆదేశిక సూత్రాలు కూడా మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో భాగంగా ఉన్నాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. నాలుగో చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ అమెండబుల్ వైల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ అన్అమెండబుల్. ప్రాథమిక హక్కుల్ని మీరు సవరించవచ్చు కానీ ఆదేశిక సూత్రాలు సవరించలేరు అంటున్నారు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్స్ చూసుకుంటే 1 and 2 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 మనకి కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అంటున్నారు. మనకి కింద ఇచ్చిన వాటిలో ఏది ఆదేశిక సూత్రం అని అడుగుతున్నారు. మనకి ఆప్షన్స్ చూసుకుంటే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ మనకి ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉంది. సో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఒకటి చూసుకుంటే 39A ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, స్త్రీ పురుషులకు సంబంధించి సమాన వేతనం. రెండో చూసుకుంటే రైట్ టు ఈక్వల్ మీన్స్ ఆఫ్ సబ్సిస్టెన్స్, 39వ ఆర్టికల్ డి క్లాజ్ డి, ఇది కూడా మనకి డిపిఎస్పి. నాలుగో చూసుకుంటే డీసెంట్ అండ్ హ్యూమెన్ కండిషన్స్ ఆఫ్ వర్క్, అధికరణ 42. సో మనకి 1, 2 and 4 ఆన్సర్ ఆప్షన్ 2.